వారుగా, నీ ఆత్మశక్తితో నడిచేవారుగా, అధికారం కలిగిన జీవితము, జయం కలిగిన జీవితము, నెమ్మది కలిగిన జీవితము మా అందరికి దయచేయమని అడుగుంటూ, ఈరోజు ఇక్కడ నీ సన్నిధి మెండుగా దయచేయమని ముందు సమయాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోదామండి. మట్టల ఆదివారం అంటా ఉంటారు. బైబిల్ ఎక్కడైనా మట్టల ఆదివారం ఉందా? బట్ మెనీ టైమ్స్ ట్రెడిషన్ ఓవర్టేక్స్. ఆచారాలు కొన్నిసార్లు ఎక్కువగా వాక్యాన్ని ఓవర్టేక్ చేస్తాం, చూస్తాం. మట్టల ఆదివారం అనేటప్పుడు ఇక్కడ ఉన్న వారికి మొదటిసారి ఈ మట్టల ఆదివారంలో ఉన్నవారు కూడా ఇక్కడ ఉన్నారని తెలుసు. మట్టల ఆదివారం అనేటప్పుడు మట్టలు ప్రత్యేకత కాదు, కానీ ఇప్పుడు మీరు చదివిన ఈ వాక్యము ఎక్కడ తెద్దామా? లూకాసు వార్త 28వ వచనం నుండి 19వ అధ్యాయము 28వ వచనం నుండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయిను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినట్లా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుని నెడల ఈ రాళ్లు కేకల వేయనని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చాలు అంతవరకు మనం ఒక్కసారి చూస్తే ఇక్కడ మట్టల గురించి రాయబడి ఉందా? లూక్ డిడ్ంట్ రైట్ అబౌట్ ఇట్. సరే, యోహాను సువార్తలో రాయబడి ఉందా చూద్దాం ఒక్కసారి. యోహాను 12లో చూస్తే, యోహాను 12లో ఈ డీటెయిల్ రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుదామండి. 12వ వచనం. యా, మరునాడు ఆ పండుగకు వచ్చిన జస్ట్ కమ్ టు ద వర్స్ డైరెక్ట్లీ, దట్ బి బెటర్. 13వ వచనం. యా, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిననియు జ్ఞాపకము తెచ్చుకొనిరి. థ్యాంక్ యూ. లెట్స్ గో టు మాథ్యూ చాప్టర్ 21 ఆల్సో. యా, మత్తయి సువార్త. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. మనం చూస్తున్నామండి, ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క డీటెయిల్ హైలైట్ అవుతాం, కానీ చాలా మంది కేవలం ఒక్క సువార్తలో ఉన్న పర్స్పెక్టివ్ తీసుకుంటాం. ఇందుకు 3 సువార్తలు చదివించాను, జస్ట్ మీకు ఒక ఐడియా. అనుకుంటానండి, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ 3 తీసుకొచ్చి, లేకపోతే 4 తీసుకొచ్చి, ఇప్పుడు 4 పర్స్పెక్టివ్లు మాట్లాడతారు, అవునా కదా? 4 డీటెయిల్స్ చెప్తారు. సువార్తలు చదవాల్సినప్పుడు నేను దేవుని స్తుతిస్తాను. 4 సువార్తలు అక్కడ ఉన్నాయి. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ద 4 గాస్పల్స్. ఐ థ్యాంక్ గాడ్, ఎందుకంటే 4 విధానాల నుండి, 4 పర్స్పెక్టివ్ల నుండి యేసు చేసిన కార్యము, దేవుని జీవిత చరిత్రని, యేసు జీవిత చరిత్రని అక్కడ రాయబడతాం ఉంది. ఈరోజు మనము ఆచారంలోకి వెళ్ళి సత్యాన్ని మర్చిపోతున్నామేమో, కానీ ఇక్కడ ఈ వాక్యం నుండి చూడాలంటే, దేవుని వాక్యంలో చూస్తానండి,
యేసు ప్రభుని చంపుతానికి ముందు నుండి పొంచి ఉన్నారు. అసలు పరిచయులు ఎప్పుడు యేసుని చంపుదామనేది ప్రయత్నం ప్రారంభించారో చెప్పగలరా? యూదా ఇస్కరియోతు సంగతి లాస్ట్ వీక్ మనం ధ్యానించాము. ఎప్పుడు చంపుదాం అనుకున్నాడు? ఎప్పుడు అప్పచెప్దాం అనుకున్నాడు? ఎప్పుడప్పుడు ఈ నష్టం ఎందుకు? అక్కడ యేసు ప్రభు అన్న మాటలకి బాధపడి నెక్స్ట్ మనం చూస్తే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అప్పచెప్తున్నాడు. లాస్ట్ వీక్ మెసేజ్ గుర్తుందా అండి? ఎస్. ఇప్పుడు పరిసయ్యులు, యాజకులు ఎప్పుడు, ప్రధాన యాజకుడు ఎప్పుడు చంపుదామని కుట్ర పన్నారు, ఎప్పుడు తలంచారు అనేది చూస్తే లాజర్ని తిరిగి లేపినప్పుడు మీరు వాక్యంలో చదివితే వారు ఆయనని చంపుదామని చూశారంట. ఎక్కడ? యోహాన్ 11లో చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతా వెళ్తాను, టైం ఉంటుంది. కానీ ఆయనను అనేక సార్లు రాళ్ళతో కొడదామని చంపుదామని చూశారు, అనేక సార్లు వివిధ రీతిలుగా ఆయన చంపుదామని చూశారు. కానీ ఎప్పుడైతే లాజర్ని ఆయన మృతుల్లో ఉండి లేపాడు, లేకపోతే చచ్చిన వ్యక్తిగా సమాధి చేయబడి 3 రోజులు అయిన వ్యక్తిగా ఉన్న లాజర్ని తిరిగి లేపినప్పుడు వారికి బాధ అయిపోయిందంట. సార్ అక్కడ ఆగుదాం. చచ్చిన వ్యక్తిని లేపగలిగిన వ్యక్తిని చంపుదామని ఎలా ఆలోచిస్తారు? చచ్చిన వ్యక్తిని లేపగలిగిన వ్యక్తి చస్తే లెగుస్తాడు, ఆబ్వియస్లీ కదా. నువ్వు చస్తే నేను లేపగలిగితే, నేను చస్తే నేను లగలేనా? బట్ దెన్ మనుషుడు బుద్ధి అక్కడ తెలియజేయబడుతుంది. ప్రధాన యాజకుడు అవనే, ఎలాంటి వ్యక్తి అవనే, హృదయం ఎలా ఉందంటే పగ మనుషుడు బుద్ధి, పడిపిన ఆదాము స్వభావం, పాపపు మనుషుడు బుద్ధి స్వభావం. యేసు ప్రభు పరిచయులకు కానీ యాజకులకు కానీ హాని చేశాడా? సంబంధం ఉందా? ఆయన దారిలో, ఆయన మార్గంలో ఆయన చేసేది ఆయన చేసుకుని పోతూనే ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో జరిగించే అద్భుత కార్యాలు, ఆయన జీవితం ద్వారా కనబరిచే మహిమని వీరు తట్టుకోలేకపోయారు. మనుషుడి స్వభావం అదేనండి. అనేక సార్లు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన పిలుపు, దేవుడు మనకిచ్చిన అభిషేకం, దేవుడు మనకిచ్చిన ప్రణాళిక, దేవుడు మనకి పట్ల కలిగి ఉన్న చిత్తము మనం జరిగించేటప్పుడు మనుషుడు ఓర్చుకోలేడు. అవునా కదా? ఇట్ ఇస్ నాట్ బికాస్ యు ఆర్ రాంగ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ బికాస్ యు ఆర్ రైట్. నువ్వు తప్పు చేసావని కాదు మనుషుడు నేను చంపుతాను చూసేది, నువ్వు సరైనది చేసావనే మనుషుడు చంపుతాను చూస్తారు. కానీ అటువంటి వారు ఎవరు తెలుసా? సర్ప సంతానం అని యేసు ప్రభు పిలుస్తాడు. ఎవరంట? సర్ప సంతానమా అని పిలుస్తాడు యేసు ప్రభు. వారు అపవాది అనుచరులు, అపవాది ద్వారా ప్రేరేపించబడిన వారు. ఈ లోకంలో మనందరికీ కీడు హాని ఎప్పుడు అపవాది తీసుకొస్తానని